వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బోల్నాక డివిజన్ లో హర్ఘర్ తిరంగా ర్యాలీ, భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ యువత నినాదాలు. రామగుండంలో వందే మాతరం ర్యాలీ, లయన్స్ క్లబ్ ఆఫ్ మగువా, ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 2K రన్. మునుగోడులో నల్గొండ జిల్లా 15వ ఏఐవైఎఫ్ మహాసభ, జెన్జీ పోరాట స్ఫూర్తితో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను సాగనంపాలని పిలుపు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీల సమావేశం, బీసీలకు రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం. మెట్టుకాడి శ్రీనివాస్. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గోల్నాక డివిజన్ పరిధిలో హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ నుండి కాద్రీబాద్, మారుతి నగర్, శంకర్ నగర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. వందలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు మరియు మహిళలు ర్యాలీలో పాల్గొని భారత్ మాతా కీ జై, వందే మాతరము అనే నినాదాలతో ర్యాలీ యావత్ హోరెత్తించారు. జిల్లా రామగుండంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మగువా, ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో వందే మాతరం ర్యాలీ నిర్వహించారు. ఏఎన్టీపీసీ ఎఫ్సిఐ క్రాస్ రోడ్ నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు, యువత, విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో యూనివర్సిటీ పీజీ కాలేజ్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామూహిక వందే మాతరం గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫిట్ ఇండియా నినాదంతో యువత దేశ సమగ్రతను కాపాడాలని లయన్స్ క్లబ్ మగువా అధ్యక్షురాలు అంబటి అర్చనారావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. మనం ఫిట్ గా ఉండడం వల్ల దేశం ఫిట్ గా ఉంటుందని తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ మరియు ట్రూఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 2K రన్ ర్యాలీ నిర్వహించాము. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఫిట్ ఇండియా స్ట్రాంగ్ ఇండియా అనే మోటోతో మేము ఫిట్నెస్ ర్యాలీ నిర్వహించాము. 2K రన్ ర్యాలీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇండియా స్ట్రాంగ్ ఎందులో ఉంటది అంటే, ఎప్పుడైతే అందరు సిటిజన్స్ హెల్తీగా ఉంటే అప్పుడే మన ఇండియా స్ట్రాంగ్ గా ఉంటది. సో అదే మోటోతోని ఒక హెల్తీ పీపుల్ ఏం చేస్తాడు, అతను స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటది, సొసైటీ స్ట్రాంగ్ గా ఉంటది, కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటది. అప్పుడు మన ఇండియా కూడా స్ట్రాంగ్ ఇన్ ది సెన్స్ హెల్తీగా ఉంటది. సో అదే మోటోతో మేము తీసుకెళ్తున్నాము. ఒకరిలో అవేర్నెస్ వస్తే, ఒక ఇంట్లో ఒక అవేర్నెస్, ఫిట్నెస్ అవేర్నెస్ వస్తే ఒక ఫ్యామిలీ చేంజ్ అవుతుంది. ఫ్యామిలీ ఒక పర్సన్ కి వస్తే ఫ్యామిలీ చేంజ్ అవుతుంది. ఆ ఫ్యామిలీ చేంజ్ అయితే కమ్యూనిటీ చేంజ్ అవుతుంది. ఆ కమ్యూనిటీ చేంజ్ అవుతే సొసైటీ చేంజ్ అవుతుంది. సొసైటీతో మన నేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో మన దేశం అభివృద్ధి చెందుతుంది అని అంటే ఫస్ట్ ఏంటి అంటే, ఎలా చూస్తారు అని అంటే, అది హెల్దీగా, ఆ కంటే హెల్దీగా ఉందా, హ్యాపీగా ఉందా, స్ట్రాంగ్ గా ఉందా అనే దాంట్లో చూస్తారు. ఇన్ ద సేమ్ వే మేము అదే అవేర్నెస్ కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. సో ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక మాస్ మెంబర్స్ చాలా బాగా మంది వచ్చారు. 200 మెంబర్స్ తో ఇది చాలా గ్రాండ్ గా, చాలా ఆనందంగా జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరిలో ఒక ఎంతూజియాజం కనిపించింది. ఫస్ట్ నేషన్ మీద ఎంతూజియాజం కనిపించింది, ఫిట్నెస్ మీద ఎంతూజియాజం కనిపించింది. అందరికీ వెరీ థ్యాంక్ యూ. జంజీ పోరాట స్ఫూర్తితో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను సాగనంపాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ నల్గొండ జిల్లా 15వ మహాసభ మునుగోడు మండలం సత్య ఫంక్షన్ హాల్లో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆనమల్ల నవీన్ అధ్యక్షతన జరిగింది. మహాసభకు ముందు అంబేద్కర్ కూడలి నుండి సత్య ఫంక్షన్ హాల్ వరకు జెండాలు చేతబూని విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై పోరాడుదామని క్విట్ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. మహాసభకు ముందు అంబేద్కర్ కూడలి నుండి సత్య ఫంక్షన్ హాల్ వరకు జెండాలు చేతబూని విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై పోరాడుదామని ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. మహాసభల సూచికగా యువజన సంఘ జెండాను ధర్మేంద్ర ఎగరవేసి మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ యువతపై కపట ప్రేమ కనబరుస్తుందని, ఉపాధి, విద్యా హక్కులు కల్పించే విధానాలను అవలంబించకుండా కాలయాపన చేస్తుందన్నారు. దేశంలో ఇటీవల విద్యార్థులు, యువత తమ భవిష్యత్తు కోసం సాగించిన పోరాటం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్లిందని, ఈ ఉద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయ అధికారంలో తగిన వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని బహుజన రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన బీసీల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్లు మావి, సీట్లు మీవా, ఇక మా ఓటు మాకే అనే నినాదంతో బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని విమర్శించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను బీసీల రాజకీయ శక్తిని చాటుకునే వేదికగా మలుస్తామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఏకం చేసి
రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. బహుజన రాజ్యాంగంతో కూడుకున్న తెలంగాణ మనం చూడలేకపోతున్నాం. దాంతోపాటు మనము బడుగు బలైన రాజ్యాంగానికి సంబంధించిన ఆయా వర్గాలకు సంబంధించిన అవసరాలను హక్కులను సాధించుకోవాలంటే రాజ్యాంగం ఒకటే శరణం. తెలంగాణ సామాజిక తెలంగాణను సాధించాలని మనము ఇక్కడ హైదరాబాద్ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బూత్ లెవెల్ వరకు కమిటీలు వేసుకుంటాం, సభ్యత్వాలు పూర్తి చేస్తాం. ఇక్కడ ఉన్న మీ మాధ్యమం ద్వారా చెప్తున్నాం, ప్రతి కుల సంఘం బీఫామ్ ఇస్తుంది. ప్రతి కుల సంఘం బహుజన రాజ్యాధికార పార్టీ అంటే మేము కాదు ఇవ్వడము, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుల సంఘం వాళ్ళ యొక్క కుల సంఘం సభ్యులకు, ఆశాభావులకు, అభ్యర్థులకు బీఫామ్ ఇస్తాం. ఎవరిని అడిగేది ఇంతవరకు మీరు బీఫామ్ బూచి చూపించి మా వాళ్ళను సేవ చేయించుకొని తిప్పుతున్నారు, ముసలోళ్ళని చేస్తున్నారు. మళ్ళీసారి ఇస్తాం అది కాదు. ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో దాంతోపాటు ఇట్లా అన్ని ఎన్నికల్లో ముందుకు వస్తుంది. కుల సంఘాలందరూ కూడా ఇది మా పార్టీ అని ప్రతి ఒక్క కుల సంఘ నాయకుడు దీన్ని చేయాల్సిన అవసరం ఉందని ఒప్పుకొని ఈరోజు స్టేట్ కమిటీ మనం చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ ఆదరించాలి. అట్లా అని చెప్పి ఇతరులున్న బీసీ నాయకులు, ఇతర పార్టీలో ఉన్న బీసీ నాయకులను మేమేం అనడం లేదు. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉండి గట్స్ ఉంటే, మీ కులం సంఘాల మీద, మీ కుల బలం మీద మీకు నమ్మకం ఉంటే మీరున్న పార్టీలలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతారని, ప్రతి గ్రామంలో 2.5 సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని మహాగాం గ్రామంలో 2 మహిళా సమైక్య భవనాలు, కామెల్ గ్రామంలో 4 మహిళా సమైక్య భవనాలను, అదేవిధంగా కామెల్ గ్రామంలో 12 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాగాం గ్రామంలో ఇప్పటి వరకు 80 లక్షలతో సీసీ రోడ్లు, 42 లక్షల నిధులతో చెరువు నిర్మాణము, 20 లక్షలతో సమైక్య భవనాల నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగిందని చెప్పారు. విద్యుత్ సబ్ స్టేషన్, 10 ఎకరాల స్థలంలో విశాలమైన గోదాముల నిర్మాణానికి నిధులు ఇచ్చామన్నారు. అదేవిధంగా కామెల్ గ్రామంలో సైతం 2 కోట్ల రూపాయల నిధులతో పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా అభివృద్ధికి అడిగినంత నిధులు ఇస్తున్నారని సర్పంచులు రాజ్యలక్ష్మి, రాకేష్, చిన్నయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పోచమ్మ మందిర్ దగ్గర, రామ్ మందిర్ దగ్గర అది కూడా 20 లక్షలు వేయడం జరిగింది. మన రామ్ మందిర్ ముంగట ఏదైతే షేడ్ వేశారో, షేడ్ వేసిన తర్వాత అతనికి డబ్బులు కావాలని మన నర్సరెడ్డి గారు, సర్పంచ్ గారు, మన దత్తారెడ్డి కూడా లేడ ఉన్నాడా, దత్తారెడ్డి గారు చెప్పడం జరిగింది. తక్షణమే నేను మన పార్లమెంట్ మెంబర్ నుంచి, మన ఎంపీ ల్యాండ్ నుంచి 5 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీరు చెప్పిన మాటలలో ఒకటే, రామాలయం కళ్యాణ మండపం పెండింగ్ ఉంది, అది శాంక్షన్ లిస్టులో ఉంది. ఖచ్చితంగా ఈ మంత్ లోపట్లో మన రామాలయం కళ్యాణ మండపం కూడా శాంక్షన్ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే డిమాండ్ ఉంది మీకు, బెడ్రూమ్లలో ఇంకా కొన్ని విలేజ్లో కంప్లీట్ అయినాయి, కొన్ని విలేజ్లో కంప్లీట్ కాలేదు, దానికి సర్టిఫికేట్స్ కావాలా. కొందరు అందులో మన లోపట్ల కూడా వెళ్ళి ఇంట్లో కూడా పోయిళ్ళు, వాళ్ళకు కూడా సర్టిఫికేట్స్ కావాలా, రోడ్స్ కావాలా, డ్రైనేజెస్ కావాలా. ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోయి అది పూర్తి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ హౌసెస్ గురించి ఫస్ట్ విడతలో 3,500 మన నియోజకవర్గానికి వచ్చింది. సెకండ్ విడతలో 2,000 ఇండ్లు ఇవ్వడానికి కావాలని అడిగేది.
మనం ఏ దానికి పోయినా ఇవాళ లేదు ఇది పోతే అని పెట్టినాడు. ఎందుకంటే నేను 2 సంవత్సరాల నుంచి తనతో చూస్తున్నాను కదా, 2 సంవత్సరాలే కాదు, చిన్నప్పటి నుంచి మా క్లాస్మేట్ తను, మా మిత్రుడే, కానీ అంత స్వాభావికుడు. అయితే ఇప్పటిదాకా తను 2 సంవత్సరాల నుంచి ₹1 కోటి పనులు ఇప్పుడు జరిగిపోయినాయి. మన తర్వాత మన చిన్న సర్పంచ్ అయిన నుంచి ఇంకా ₹1 కోటి పని నడుస్తున్నాయి. అదే కాకుండా ఇంకా 50 లక్షలతో మనకు సీతారామ కళ్యాణ మండపం కూడా శాంక్షన్ చేపిస్తుంది. అది మన పోచమ్మ గుడికే, పోచమ్మ కాడికి సంవత్సరానికి మనకు ఒకసారి పిలుస్తాం. పిలిచినప్పటికీ జేపీ అంటాడు 2-3 నెలలు శాంక్షన్ చేస్తున్నాడు. 30 లక్షల సీసీ తెప్పించింది. అక్కడ 30 లక్షలు ఏ దగ్గర లేకుండా పోచమ్మ దగ్గర ఆఫీసర్లకు బెదిరించి అది గుడి కానీ ఇల్లు కానీ కామూల పోచమ్మ గుడి కాడ ఇయ్యాలా, ఇస్తావా, నేను రావాలంటే కథం మంజూరు అయిపోతున్నది. అటువంటి తయారు ఉంటాయి. ఎవ్వరు కూడా మరి ఎవరు కూడా నేను లేను, నేను ఇయ్యా, మనం కాదు అనే వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు ఎంత అయింది? ₹1 మన సర్పంచ్ రాకముందు, సర్పంచ్ వచ్చిన తర్వాత ₹1, ఇంకా 50 లక్షలు తన మీద ఉన్నది. అయితే పట్టణ మీరు కూడా కమ్మకి మస్తు ఇచ్చిన ఎడికలు ఇంకా వేరు ఇస్తాను కొన్ని దయచేసి. కామోల్ టు బైసా వాయ ఖద్గావ్ రోడ్డు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. నా దృష్టిలో కంపల్సరీ ఉంది. అది హ్యామ్ రూపంలో సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో అయితే లేదు కామోల్ రోడ్డు. సెకండ్ ఫేజ్లో కంపల్సరీ కామోల్ టు వాయా ఖద్గావ్ బైసా రోడ్డు కేవలం 5-6 కిలోమీటర్ ఉంది. అది కూడా పెడతాని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాను. ఎయిర్పీట్ రోడ్డు గురించి సోదరుడు మన దేవేంద్ర రెడ్డి గారు చెప్పారు. అది ఇప్పటికైతే దానికి ఏం దృష్టిలో లేదు. ఎస్టీ హ్యాబిటేషన్లో మన రాజేష్ బాబు కూడా చెప్పారు సార్, అది పెట్టుండేది. ఇక్కడ ఎస్టీ హ్యాబిటేషన్లో గిట్ట వస్తే ఖచ్చితంగా ఆ రోడ్డు పెడతాని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాటర్ గురించి ఇప్పుడే దేవేందర్ రెడ్డి సార్ చెప్పారు. కానీ మన దురదృష్టం ఏమంటే మన ఎలినో ప్రభావంతో మనకు ఇప్పటి వరకు గడ్డిన వాగులో నీళ్ళు రాలేదు. నీళ్లు చాలా తక్కువనే. ఇప్పుడు ఉన్న నీళ్ళే డ్రింకింగ్ వాటర్ తాగటానికి కావాలా. సాగునీరు కోసం ఆ నీళ్ళు ఇచ్చే కష్టం ఉంది. భగవంతుడికి మీరు అందరూ ఒకసారి కాల్మొక్కుల్ని వరద దేవుడికి మంచి వర్షాలు, పెద్ద వర్షాలు పడని మనం గడ్డిన వాగు ప్రాజెక్ట్ నిండిపోయి అయితే మనకు ఒక పంట లేకుండా 2 పంటలు కూడా మనం నీళ్ళు వేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లులో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి హాజరై తిరంగా ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, యువకులు, బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని చేతుల్లో మువ్వెన్నెల జెండాలను పట్టుకుని దేశభక్తి నినాదాలతో ర్యాలీలో కదం తొక్కారు. ఈ సందర్భంగా తల్లోజు ఆచారి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మువ్వెన్నెల జెండా మన దేశ గౌరవానికి, స్వాతంత్రానికి, ఐక్యతకు ప్రతీక అని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ శిఖర్ కైలాస్ టెగ్డి ఆలయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. నాయకులతో కలిసి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు.
పచ్చని అడవుల మధ్య నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలిస్తూ సరదాగా నాయకులతో గడిపారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. డోల్నాకా డివిజన్ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ యువత నినాదాలు. రామగుండంలో వందే మాతరం ర్యాలీ, లయన్స్ క్లబ్ ఆఫ్ మగువా, ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 2K రన్. మునుగోడులో నల్గొండ జిల్లా 15వ ఏఐవైఎఫ్ మహాసభ, జెన్జీ పోరాట స్ఫూర్తితో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను సాగనంపాలని పిలుపు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీల సమావేశం, బీసీలకు రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం. మెట్టుకాడి శ్రీనివాస్. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.